హలో వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. పిల్లలు మామూలుగా పిజ్జా అంటే ఇష్టపడతారు కదా. అప్పటికప్పుడు పిజ్జా తయారు చేయడం అంటే కొంచెం కష్టం. అందుకని చపాతీతో పిజ్జా తయారు చేయడం చూద్దాం. మామూలుగా చపాతీ తయారు చేయడం తెలుసు కదా. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి తయారైపోయింది కదా. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ తయారు చేసుకుందాము. చిన్న పిండి ముద్ద తీసుకుని రౌండ్ బాల్లా తయారు చేసుకుని ఇలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీ తయారైన తర్వాత ప్యాన్ వేడి చేసుకుని తయారు చేసుకున్న చపాతీని వేడివేడి పెనం మీద వేసుకోవాలి. చపాతీని ఎక్కువసేపు కాలనివ్వకూడదు. ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నప్పుడు తిరిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కానీ లేదా కంప్లీట్ సిమ్లో పెట్టుకుని పిజ్జా సాస్ని ఇలా సగం చపాతీ మీద రాయాలి. ఇలా సగం వరకు రాసుకోవాలి. పిజ్జా సాస్ లేకపోయినా మనకిష్టం ఉన్న ఏదైనా సాస్ రాసుకోవచ్చు. సాస్ పైన గ్రేట్ చేసిన చీజ్ని చల్లుకోవాలి. తర్వాత దానిపైన మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. దాని మీద క్యాప్సికమ్ పీసెస్ని వేసుకోవాలి. మనకి కావలసిన టాపింగ్స్ వేసుకోవచ్చు. అంటే టమాటా లాంటివి పిల్లలు ఏవి ఇష్టంగా తింటే వాటిని వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ ముక్కలతో కూడా టాపింగ్ చేసుకోవచ్చు. గ్రేట్ చేసిన చీజ్ని చల్లుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుందాము. కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. ఒరిగానో లాంటివి ఏవైనా కూడా మనకు కావాల్సినవి మనం వేసుకోవచ్చు. మనం హాఫ్ వరకు వేసుకున్నాం కదా, మిగతా హాఫ్ చపాతీని దీని మీద కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీకి ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీజ్ చేసుకుందాము. తర్వాత ఇంకోవైపు తిప్పి అటువైపు కూడా నెయ్యి రాసుకుని చపాతీని ఒక 2 నిమిషాలు 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పిల్లలందరూ చాలా ఇష్టపడే చపాతీ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా కనిపిస్తున్న చపాతీ పిజ్జాని మీరు కూడా చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లోకి పెట్టినా చాలా బాగుంటుంది. చాలా న్యూట్రిషియస్ కూడా. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.